అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ రోజు మీరు చూశారు, నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించి మరుసటి రోజు నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వ్యక్తులు మామూలుగా ఇండ్రు. మీరు చీకొట్టారు. వెస్ట్ గోదావరి జిల్లాలో జీవితంలో ఒక్క సీటు కూడా గెలవరు వీళ్ళు. అలాంటి తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇలాంటి పనికి పాలిన పనులు చేసి ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఇలాంటి వ్యక్తులకి ఎప్పటికప్పుడు మీరు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడ పట్టాలు ఇచ్చాను మీకు, నేను సంతోషపడుతున్నా. వీళ్ళ ఎమ్మెల్యే రాష్ట్రంలో కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు. అవన్నీ కూడా ఎంక్వైరీలో ఉన్నాయి. ఇక్కడ అయిపోయిందని తెలంగాణకు పోయి వినుకొండ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోయి ఎంఆర్ఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి 1500 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. నేను అడుగుతున్నా, ఈ యొక్క పార్టీ అధ్యక్షుడిని, గొడ్డలి పార్టీ నేతని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఎందుకు చేయవు? మన పరువు ఇక్కడ తీశారు. ఇక్కడ పరపతి లేదు. ఇక్కడ తప్పు చేసి ఇక్కడ ఉండేది సిబిఎన్ 1995. ఇక్కడ నేను గాని, పవన్ కళ్యాణ్ గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళ ఆటలు సాగవని తెలంగాణకు పోయి అక్కడ రికార్డులు తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజల ఆస్తులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మాట్లాడితే వీళ్ళు పతివ్రతలని చెప్పి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ రాష్ట్రంలో మళ్ళీ వీళ్ళు చూస్తే నాకు జ్ఞాపకం వస్తుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, గొడ్డలి పట్టుకునే చేతులకి నాగలబట్టే రైతు బాధలు గుర్తురావు. కోడి కత్తి డ్రామాలాడే వాళ్ళకి వరి కోతలు తెలియవు. గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలిసే పరిస్థితి ఉండదు.